హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే గోంగూర పన్నీర్ కర్రీ అయితే చూపించబోతున్నాను. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ బిర్యానీ పులావ్స్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా గోంగూరకి ఇలా తొడుములు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద కట్టని వేసుకోండి. ఇలా చేత్తో పట్టుకుంటే 2 గుప్పెళ్ళు వస్తుంది. దీనిలో ఒక 10 పచ్చిమిర్చి వరకు వేసి నెక్స్ట్ ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఈ విధంగా ఉడికిన తర్వాత గోంగూరని మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి 100 గ్రాముల వరకు పన్నీర్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు, జస్ట్ లైట్గా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి దించేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేయండి. తర్వాత 4 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసి దానిలోనే కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి అంతా ఫ్రై చేసి మూత పెట్టి మగ్గించండి. ఇలా కొద్దిసేపటికి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత 2 టమాటాలను కూడా వేసి ఒకసారి వేయించుకుని మెత్తబడేంత వరకు మగ్గించండి. టొమాటోస్ మగ్గిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి అంతా బాగా కలుపుకుని ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 15 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి లాస్ట్లో కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా వేసి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇంక లాస్ట్లో కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు అయితే ఉడికించి దించేస్తే గోంగూర పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేయండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.